The person. హలో గోపి ఉన్నాడా? హలో గోపి గోపి లేడమ్మా, బయటికి వెళ్ళారమ్మా ఆయన. అమర ప్రసాద్ అందరూ కలిసి కాస్త మీటింగ్ పెట్టుకున్నారు. నువ్వు అవకాశం ఉంటే మీకు అక్కడికి వెళ్ళు. అరే, అమర ప్రసాద్ మీరు ఆఫీస్కి వెళ్ళిపో. ఊక అమరా ప్రసాద్ పేరు తీయకండి రా. ఎందుకు ఆయన పేరు అంతగానో వాడుతా ఉన్నారు? ఎందుకని ఆయన పేరెంట్ నీకు ఉచ్చపడిపోతుంది కదా. ఉత్త పగాలు తెంగుతా మళ్ళీ అదే మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడని చెప్పిన. నీకు ఉచ్చ పడిపోద్ది కదరా. ఎవరికి అదే అన్నా నేను కూడా. పడేది ఉత్స ప్రేమ మతం, అరే ప్రేమ మతం ఒక మాట విను. ఊక ఫోన్ నువ్వు యేసుని చేసినప్పుడల్లా నిజంగా గోపికి నమ్ముకున్నావారా? కాదురా, ఎప్పుడు యేసుని నమ్ముకున్నావారా? ఫోన్ కాదురా, పేలు గూగుల్ పేలు పెట్టుకుని గోపికి దొప్పించుకుంటున్నావు ఫోన్ కదా. చేసినప్పుడల్లా ఎంతసేపు అమరా అడుక్కుంటున్నావు ప్రసాద్ కదా. పేరు ఇస్తాడేందిరా? ప్రేమ మతం ఎందుకురా నీకు? ప్రేమ మతం కాదురా, నాకు గోపి ప్రేమ మతం పేరు చెప్పుకుంటావు గోపికి ఏంట్రా? ఏయ్, చేసుకున్నావురా నీది? నాకు విను అర్థం విను కాదు. విను నువ్వు మాటలు వినకుండా కాకిరి బీకిరి అని మాట్లాడక నాతోటి. నేను చెప్పేది ఏంటంటే, నేను గోపికి ఫోన్ చేసినప్పుడల్లా హమారా ప్రసాద్ పేరు ఎందుకు తీస్తా ఉన్నాడు? అమర్ ప్రసాద్ ఆఫీస్ దగ్గర ఉన్నారు కాబట్టి వాళ్ళతో అందరూ మీటింగ్ ఉంది ఈరోజు. ఏం మీటింగ్? ఈ రోజు మీటింగ్ ఉంది. నీకు డౌట్ గా ఉంటే నువ్వు జనరల్ బాడీ మీటింగ్ మీదేమన్నా? అమర ప్రసాద్ ఆఫీస్కి వెళ్ళు. అమ్మారా అక్కడ ప్రసాద్ చూడు. అరే, అమ్మారా ప్రసాద్ ఎవరు? నా దోస్తురా బాబు, నీకు అర్థం కావట్లేదు. అయితే ఇంకా బెస్ట్ కదా నీకు, హ్యాపీ. ఇంకా నీకు నీ దోస్తు కాబట్టి నేమ్ అనరు కదా ఆయన. మా క్లాస్మేట్ గోపి అక్కడ ఉన్నారు. అమ్మారా ప్రసాద్. అమ్మారా ప్రసాద్, నీ పేరేం చెప్పు తమ్ముడు? నీ పేరేందమ్మా? నా పేరు భరసింహ. భరత్ సింహ. నీకేం చెప్తానా అంటే, హమారా ప్రసాద్ నేను క్లాస్మేట్ 9వ తరగతిలో. అబ్బో, ఓకే. 9th క్లాస్ లో మీ ఇద్దరం క్లాస్మేట్. గోళీలు కూడా ఆడుతున్నాం చిన్నప్పుడు. సరే మీరు సరే. మీ గోపికి ఫోన్ చేసినప్పుడల్లా ఊకే అమరా ప్రసాద్ పేరు తీస్తా ఉన్నాడు. లేదు, మీ దోస్తులు కదా, మీ దోస్తు పేరు చెప్తే నీకు అర్థం అవుద్ది అనేసి కదా మేము చెప్పేది. మరి అందుకే నాకేం అర్థం అవసరం లేదు. మీ ఇద్దరం చిన్నప్పటి నుండి దోస్తానా కానీ మేము అంతే. ఇప్పుడు నీ దోస్తులు కాబట్టి, ఇద్దరు జిగిలి దోస్తులు కాబట్టి ఇద్దరు వెళ్ళి చక్కగా హ్యాపీగా బిర్యానీ తిని అక్కడ మాట్లాడుకోండి ఆఫీసులో. బిర్యానీలు నేను నాన్ వెజ్ బంద్ చేసినలే, కానీ ఇప్పుడు గోపి ఆడున్నాడు. బంద్ చేసినావా? వెరీ గుడ్, మంచోడు. ఇప్పుడు అయితే ఒకటేనంటే, గోపి గారు నీతో మాట్లాడి నీ స్థాయి గోపి గారితో మాట్లాడే స్థాయి కాదు కదా తమ్ముడు. ఎందుకంటే నువ్వు ఇందాక లేగ్గా మాట్లాడుతూ ఉంటావు. నీ స్థాయి కాదు. ఫస్ట్ నోరు జారింది నువ్వే నోరు జారావు. గోపిగాడి స్థాయి బ్లేడు రీజర్ తీసుకొచ్చుకొని నా బొచ్చు గీకే స్థాయి వాడిది. నువ్వు ఎక్కువ మాట్లాడకరా అని చెప్పిన నీకు. అయిందా? మరి అదే మరి నీ స్థాయిల గురించి మాట్లాడితే లంచోడక నేనేందిరా? నేను ఒక డాక్టర్. నా స్థాయి వాడు అడక దింగలని చెప్పి ఒక్క రోజు కూడా ఫోటో పెట్టాడు వాడిది వాట్సాప్ లో, యూట్యూబ్ లో. నువ్వు ఎన్ని మాట్లాడినా నీ ప్రేమ మతం కదా. మీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో క్రిస్టియన్స్, మాది ప్రేమ మతం అని మాడలు ఆగాగు. మాది ప్రేమ మతం అని భరత్ వినరా? భరత్ వినరా? ప్రేమ మతం మాది. భరత్ విను. నువ్వు వినకుండా క్యాకిరి బీకిరి అంటే నేను కుక్క కింద బోల్తాను. నేను చెప్తానా, మంచిగా విను చెప్తానా. నువ్వు ఇప్పుడు మాది ప్రేమ మతమే. వినటం నేర్చుకోరా ఫస్ట్. వినటం నేర్చుకో ఫస్ట్. నేను చెప్పేది ఏంది, మాది ప్రేమ మతమే. మా ఆడపిల్లలకి ఫోన్ చేసి, మా ఆడపిల్లలు ఫోన్ చేస్తే నీ రేట్ ఎంత, పరమగీతాలు పాడుకుందామా, ఒక్క రాత్రికి అయితే ఎంత, 2 రాత్రులకైతే ఎంత, ఒక డేకి అయితే ఎంత, డేకి అయితే ఎంత, నైట్కి అయితే ఎంత, మరియమ్మ లంజా, యేసుక్రీస్తు లంజా కొడుకు, దానికి వెనకాల పిర్రలు ఉన్నాయి, ముందుకు కడుపు ఉంది, వెనక నుంచి పెడతా, ముందు నుంచి పెడతా. అట్లా మాట్లాడొచ్చారు. ఎవడన్నా గడ్డి తినే మనిషి ఎవడన్నా అన్నం తింటాడు మాట్లాడతాడు. దేవుడు అనే వాళ్ళని తిడితే నువ్వు ఫీల్ అవ్వాలి. మనుషులు తిడితే నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు? దేవుడితో మాట్లాడితే నీకెందుకు ఫీల్ అవుతావు? దేవుడు ఎవరు అక్కడ? దేవుడి కోసం మేము మాట్లాడలేదే. ఒక మాట, దేవత మనుషులు తిడితే ఫీల్ కావదా? మనుషులు తిడితే నువ్వు ఫీల్ అవ్వాలి. అరే మనుషులు తిడతావేంటో తప్పు కదా అని చెప్పేసి నువ్వు అడిగితే న్యాయం. అంతేగాని మనుషులు తిట్టారు కాబట్టి పెద్ద విషయం కాదు అక్కడ. దేవుడి పేరు దేవుని తిడితే ఫీల్ కావదా? మా దేవుళ్ళు ఎవరు? మాకు దేవుని తిడితే ఫీల్ కావదా? దేవుళ్ళు లేరు. నేను నాస్తికుడిని. నేను దేవుళ్ళు పట్టించుకోను. దేవుడు నమ్మను, నేను నమ్ముకుంటాను. బ్రతకడానికి నువ్వు ఫోన్ పేలు అవి పెట్టుకున్నావు, అవి కూడా పెట్టుకున్నావు. నాస్తికుడినే నేను. సనాతన ధర్మం ఏందిరా నాస్తికుడు అయితే? సనాతన ధర్మం నేను పెట్టలేదు కదరా. మరి సనాతన ధర్మం అనే సుల్లిగాడు వాడు, సనాతన ధర్మం అని సుల్లిగాడు వాడు గోపిగానికి నువ్వేందుకు సపోర్ట్ చేసేది? వాడికి ఫోన్ చేస్తా నువ్వు లేపుతాను ఫోను. అరే ఇప్పుడు అన్యాయం ఎక్కడ జరిగినా మన సపోర్ట్ గానే ఉండాలి. అది మానవ ధర్మం. అది అరే క్రైస్తవులలో బాగా అన్యాయం జరుగుతుంది. క్రైస్తవులలో బాగా అన్యాయం జరుగుతుంది. క్రైస్తవులలో బాగా అన్యాయం జరుగుతుంది. క్రైస్తవులలో ఒరే భరత్, క్రైస్తవులలో బాగా ఏమన్నావు? చెప్పరా బాబాడునా? క్రైస్తవులలో బాగా అన్యాయం. అరే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడారే మీరు. దొరికితే
రానద్దా? అరే నువ్వు నువ్వు రాని రానద్దా? అరే ఒళ్ళు దగ్గర చూస్తానే పెట్టుకుంటారా ఎట్లా నీకు ఉండాలా? రాని మూడిందిరా మీకు అరే రాంటాను. గుర్తుపెట్టుకోండి. సరే నీకు సర్లే గాని ఇప్పుడు క్రైస్తవ మేరీ మాతను పట్టుకొని యేసు ప్రభుని పట్టుకొని దేవుళ్ళని పట్టుకొని బైబిల్లో ఉన్న మనుషులను భారత మాతకు పట్టుకొని చెయ్యను, భారత మాతకు చెయ్యను ఒకసారి, మా భారత మాతకు చెయ్యను. అరే భారత మాతకి జై అని నేను అంట. భారత మాతకి జై అంటే అర్థమైందో చెప్పురా నువ్వు. భారతదేశంలో పుట్టాం కాబట్టి భారతదేశం మనకి మారతారా? భారత తల్లి కానీ తర్వాత తల్లిరా, మనకి ముందు ప్రధాన తల్లి. అరే కదరా భారత మాతకి జై అంటాం మేము. భారత మాతకి జై అంటే వినరా నీకు తెలియదు నువ్వు చిన్నపిల్లగాడి, నీకు తెలియదు కానీ నేను చెప్తా వినరా. భారత మాతకి జై అంటే ఏందో చెప్తా. వినరా సుల్లిగా, భారత మాతకి జై అంటే ఏందో చెప్పనా? భారత మాతకి జై అంటే ఏందో చెప్తా వినరా. అరే 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 నువ్వు మీరు దొరికిన రోజు మీకు తెలుస్తుందిరా నేను ఏందో లేకనరే. నేను చెప్తా వినరా. భారత మాతకి జై అంటే ఏందో చెప్తా వినరా. భారత మాతకి జై అంటే ఏందో నేను చెప్తా వినరా. ఎవరో బొచ్చుగా భారత మాతకి జై. అరే భారత మాతకి జై అంటే ఏందో భారత మాతకి జై అంటే ఏందో వినరా చెప్తా నేను. భారత మాతకి జై అంటే ఏందో అర్థం చేయాలని బాడుకోవు నువ్వు మాట్లాడుతాను. నేను భారత మాతకి జై అంటే అర్థం ఏందో చెప్తా విను. వినరా 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 అరే వినరా అరే రే భారత మాతకి జై అంటే ఏందో చెప్తా వినరా. చెప్పరా. భారత మాతకి జై అంటే చిన్న విగ్రహం, పనికిరాని విగ్రహం పెట్టేసి భారత మాతకి జై అంటే సరిపోదురా. భారతదేశంలో ఉన్న స్త్రీలని విగ్రహానికి జై అంటలేదురా. భారతదేశం మనం ఉన్న భారతదేశంలో భారతదేశానికి మొత్తానికి కలిపి భారతదేశం మేరీ మాత నీకు ఎలాగ అమ్మాయిందిరా? అరే లంజోడగా నీ అమ్మ గుడ్డ ఇందాకనే తిరగలది దెంగతా అని చెప్పిన దాని గుడ్డ, నీ అమ్మ గుడ్డల పేయకారమే దెంగతా అని చెప్పిన లంజోడగా నీ అమ్మ ఇక్కల చుల్లి నీ గుడ్డల నీ పీటు గుద్దల రే నీ పీటు గుద్దల రే నీ పీటు గుద్దల ఏనుగుల చుల్లి పెట్టుక లంజోడగా నీ అమ్మ ఇక్కల మొడ్డ నీ అమ్మ గుడ్డల మొడ్డ లంజట. భారత మాతకి అరే భారత మాతకి అర్థంగా చెప్తాడు రా లంజడగా. నీ అమ్మ గుద్దల మొడ్డారే నీ అమ్మ గుద్దల సుల్లి నీ అమ్మ గుద్దల నా దడ్డు నీ అమ్మ గుద్దల నా మొడ్డ నీ అమ్మ గుద్దల నా నీ పిల్లని దెంగతా నీ పిల్లని కంపల్సరీ దెంగతా నీ పిల్లని దెంగతా నీ బిడ్డని దెంగతా నీ అత్తని దెంగతా నీ అత్తని దెంగతా నీ వదిలని దెంగతా నీ మర్దలని దెంగతా నీ వారసత్వంలో ఎవరైతే ఉన్నారో అందరిని దెంగతా నీ అమ్మ ఇస్తున్న నా దడ్డేసి దెంగతా లంజడక నీ అమ్మ పూల గోపి. హలో గోపి గారు బయటికి వెళ్ళారు, ఇంకా ఆఫీస్కి రాలేదు. అయితే గోపి గారిని వేసేస్తాను అన్నావంట కదా ఆడియోలో విన్నాను. కాన్ఫిడెన్స్ పెట్టిండా నీకు? కాన్ఫిడెన్స్ కాదు, ఇది మా గోపి గారి ఆఫీస్ నెంబర్. ఇది ఆఫీస్ కూడా ఉందా గోపికి? ఆ నెంబర్ అందరం ఆఫీస్ ఉంది. ఆఫీస్ మీకు మీ అందరికి ఉంటుంది. ఆఫీసు ఏడుంది మరి ఆఫీసు? ప్రగతి నగర్ వచ్చి వచ్చేస్తావా? ప్రగతి నీ లొకేషన్ పెడతావా నాకు? ఇప్పుడు లైన్ లో ఉంటాను నేను. లొకేషన్ పెడతాను కానీ వస్తావా అన్నాను. నువ్వు లొకేషన్ పెడితేనే కదా నేను వచ్చేది. నీ లొకేషన్ పెట్టు. గోపి లొకేషనే పెడతాను, ఆఫీస్ లొకేషనే పెడతాను. ఇప్పుడు పెట్టు. సరే కానీ ఇప్పుడు వేసేస్తాను అన్నా కదా, ఎప్పుడు వేసేస్తావు మరి? ఆయన నీ దగ్గర రావాలి, నువ్వు ఆయన దగ్గరికి వెళ్తావా? నేను లొకేషన్ పెట్టమన్నది అందుకేరా నాయన. అదేరా నాయన, నువ్వు ఎప్పుడు వస్తావు చెప్తే ఆయన రెడీగా పెట్టావు కదా నాయన. ఆయన రాకుండా నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. నువ్వు పెట్టుకో. నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడలేదనుకో, నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే అదే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు నాతోటి. విను నేను తిట్టడానికి మిమ్మల్ని ఫోన్ చేయలేదు, గోపితో మాట్లాడడానికి ఫోన్ చేసిన. సరే నువ్వు ఇవన్నీ మాట్లాడక కానీ గోపితో మాట్లాడించు నాకు. గోపిగా మాట్లాడిస్తాను. ఇప్పుడు నువ్వు ఎప్పుడు అడ్రస్ చెప్తే ఇప్పుడు నా నెంబర్ కి కాదు లొకేషన్ పెడతా అన్నావు కదా, లొకేషన్ పెట్టు. అదే నువ్వు వస్తాను అంటే నువ్వు లొకేషన్ పెడితే ఇప్పుడే వచ్చేస్తా. నువ్వు లొకేషన్ పెట్టు, వెంటనే వస్తావా? ఇప్పుడు లొకేషన్ నీ లైన్ లో ఉండి నువ్వు లైన్ లో ఉండి లొకేషన్ పెట్టి మాట్లాడు నాతోటి. లైన్ లోనే ఉండు, ఫోన్ కట్ చేయదు విను, ఫోన్ కట్ చేయదు. లైన్ లోనే ఉండు, లొకేషన్ పెట్టి నాకు.
లైన్ లోనే ఉండి లైన్ లో ఉండి లొకేషన్ పెట్టి మాట్లాడు. లైన్ లో ఉండి లొకేషన్. గోపి నువ్వు నాకు ఇంకెక్కువ మాట్లాడితే నాకు తిరగల భాష వస్తుంది. నేను తిరగల భాష నాతో మాట్లాడినాక నేను గోపితో మాట్లాడదాను ఫోన్ చేసిన. నాకు తిరగల భాష వస్తుంది. నాకు కూడా అంతగా ఎక్కువ వచ్చు. నీకేం రాదులే, నువ్వు నా శిష్యుడు. కానీ నువ్వు మాట విను. ముందు గోపికి ఫోన్ కలుపురా. ఫోన్ కలుపుతావా లేదా? లొకేషన్ పెడతావా లేదా? లొకేషన్ పెడతావా? పెడతా పెట్టి ముందు ఫస్ట్ నోరు మూసుకొని లొకేషన్ పెట్టు. నోరు మూసుకొని లొకేషన్ పెట్టు. నోరు మూసుకొని లొకేషన్ పెట్టు. నోరు మూసుకొని లొకేషన్ పెడతావా లేదా? నోరు అరే కాకిరి బీకిరి ముందు రే లొకేషన్ పెట్టరా. లొకేషన్ పెట్టరా. అరే లొకేషన్ పెట్టు. నీ అమ్మ గుద్ద తిరగలు తీసి దెంగుతా. నీ పెళ్ళాన్ని నీ అమ్మని గుద్ద తిరగలు తీసి దెంగుతా. నీ పెళ్ళాన్ని నీ చెల్లెని నీ అక్కని అందరినీ గుద్ద తిరగలు తీసి దెంగుతా. లంచగొడగా గుద్ద తిరగలు తీసి దెంగుతా. దాని గుద్ద మంటకి సావాల తేజకారం దెంగుతా. లంచొడక నీ అమ్మ పూకుల సుల్లి. ఆ లంచోడు కీరా లంచొడక అంటే వాని పెళ్ళాన్ని దెంగ వాని బిడ్డని దెంగ. ఏడున్నాడు లంచోడక? నీకు ఇచ్చిండు ఫోన్ లంచొడక. వాని ఫోన్ అరే వాని బిడ్డను దెంగుతారే. వాని బిడ్డను దెంగుతా అని చెప్పు. వాని బిడ్డను వాని పెళ్ళాన్ని దెంగుతా అని చెప్పు. వాని పెళ్ళాన్ని ఇద్ద అందరిని అరే నీ పెళ్ళాన్ని నీ అమ్మని నీ అక్కని అందరినీ గుద్ద తిరగల తీసి దెంగుతా. కురగలు తిరగల తీసి దెంగుతా. తిరగల మరగల తీసి దెంగుతా. లంచొడక తిరగల మరగల తీసి దెంగుతా. నీ అమ్మ కొజ్జ గుద్దలు నా సుల్లి. కొజ్జ లంచొడుకులారా. మొడ్డలేమని లంచొడుకులారా. నీ అమ్మ మొడ్డలేమని గుద్దలు నా సుల్లి లంచొడుకులారా. మీ పిల్లల్ని మా క్రైస్తవుల దగ్గరకు పంపించాను రా. గుద్దంతా తిరగలు తీసి దెంగుతాం. లంచొడుకులారా. గుద్ద తిరగల తీసి దెంగాలంటే లంచొడక నీ పిల్లల్ని పంపండి మా దగ్గరికి. మీ పిల్లల్ని మా దగ్గర పంపండి. మీ పిల్లం పుక్కల సుల్లేసి నిగితే, మీ పిల్లం గుద్దల మొడ్డేసి నిగితే, మీ పిల్లం గుద్దల జీడేసి నిగితే, మీ పిల్లం గుద్దల దుర్దుండాకు వేసి రుద్దితే, మీ పిల్లం గుద్దల తేజకారం పెట్టి రుద్దితే, మీ పిల్లల గుద్దల ఆతులేసి రుద్దితే లంచొడక మీ పిల్లం గుద్దల మొడ్డే అందరూ దున్నపోతులు గాడిదలు కుక్కలు నక్కలు బాంబోతుల సుల్లులు గాడిదల సుల్లులు గుర్రాల సుల్లులు ఏనుగుల సుల్లులు పులుల సుల్లులు పులులై సింహాలై అంబోతులై కప్పలై ఎలకలై పిల్లులై అన్ని వేసి దెంగితాం రా లంచొడక. నీ పెళ్ళాం గుద్దని తిరగలేసి దెంగ లంచొడక. నీ పెళ్ళం గుద్ద తిరగలు తీసి దెంగుతా. నీ అమ్మ గుద్ద తిరగలు తీసి దెంగుతా. నీ చెల్ల గుద్ద తిరగలు తీసి దెంగుతా లంచొడక. నీ గుద్ద మీ అమ్మ గుద్ద తిరగలు తీసి దెంగుతా. మీ అమ్మ గుద్ద నీ గుద్ద కూడా దెంగుతా లంచొడక. నీ గుద్ద కూడా తిరగల తీసి దెంగుతా లంచొడక. నీ గుద్ద కూడా తిరగల తీసి దెంగుతా. నీ గుద్ద కూడా తిరగలు తీసి దెంగుతా. నీ పెళ్ళంది నీ అమ్మది నీ అక్కదే కాదు. నీ గుద్ద కూడా తిరగలు తీసి దెంగుతా లంచొడక. నీ పీదు గుద్దల సుల్లేసి నూగుతా లంచొడక. ఆ గోపిగల లంచొడకతో మాట్లాడిరా లంచగొడక అంటే నీ అమ్మ ఇత్తుల సుల్లి లంచొడక. నీ అమ్మ ఇత్తుని తిరగలు తీసి దెంగుతా లంచొడక. లంచొడకతో మాట్లాడి లంచొడక. గుద్దల దమ్ములేదు అలా లంచొడక. నీ అమ్మ ఇత్తుల మొడ్డేసి నూగితే, నీ అమ్మ బద్దల మొడ్డేసి నీ అమ్మ ఇత్తుల మొడ్డ నీ అమ్మ బద్దల ఆరేసి నూగితే లంచొడక. నీ అమ్మ గుద్దల ట్యూబ్లైట్లు పెట్ట. నీ అమ్మ గుద్దల యాప చెట్లు పెట్ట లంచొడక. నీ అమ్మ గుద్దల మొలక చెట్లు పెట్టి రుద్ద లంచొడక. నీ అమ్మ గుద్దల ఫ్యాన్లు ఏసీలు పెట్టి నూక లంచొడక. బిలువ లంజన బిలు నీ అమ్మ పూకుని బిలు లంచొడక. దాని గుద్దని తిరగలు తీసి దెంగుతా. నీ అమ్మ పూకుని బిలు లంచొడక. దాన్ని తిరగలు తీసి దెంగుతా. నీ అమ్మ గుద్ద తిరగలు తీసి దెంగుతా. దాని బిల్లు నీ అమ్మ గుద్దల ఏసీ పెట్టి చల్లగా ఉండేటట్టు దెంగుతా లంచొడక. కొద్దిసేపు తేజకారం పెట్టి దెంగుతా. దాని అమ్మ పూకుల మొడ్డేసి నూకుతా లంచొడక. నీ పెళ్ళం పూకుల మొడ్డ నీ అమ్మని దెంగుతాను. నీ అమ్మ పెళ్ళం పూకుల మొడ్డ నీ చెల్లని నీ బిడ్డని నీ అమ్మని నీ అక్కని నీ వదినని అందరిని నీ కుటుంబాన్ని మొత్తం వరుస పెట్టి దెంగుతాం లంచొడుకులారు. పిలువురా లంచొడుకుని. ఆ లంచగొడుకుని బిల్లురా నీ అమ్మ గుద్దల మొడ్డ. ఆ లంచొడుకుని బిల్లురా నీ అమ్మ పూకుల సుల్లి నీ అమ్మ గుద్దల మొడ్డ లంచొడక. మళ్ళా అయ్యత లంచొడక. లంచొడుకుని బిలవకపోతే నీ అమ్మ గుద్ద తిరగలి దెంగుతా లంచొడుకు. గోబిగాని బిల్లు లంచొడక నీ అమ్మ గుద్దల మొడ్డ. ఇప్పుడు భారత్ మాతాకి జై అంటే ఏందో చెప్తా వినరా. చెప్పరా. భారతదేశంలో మాట్లాడుకుంటే నేను కూడా మంచిగా మాట్లాడతారా. మరి అదే నువ్వు విగ్రహం అని నువ్వు నాకు చాలా బాధ పెట్టి విగ్రహం అని కాదురా. భారత మాత అంటే భారతదేశం రా. భారతదేశం అరే నీ చెప్పేదాకా వినరా. నీకు ఎవడరా నీకు చదువు నేర్పిన లంచా కొడుకు. నేను ముందు చెప్తా వినరా. భారత్ మాతాకి జై అంటే ఏందో చెప్తా వినరా అమ్మాయి గాని. చెప్పరా. ఇప్పుడు అరే భారత్ మాత అంటే భారతదేశానికి మొత్తం కలిపి జై కదరా. భారతదేశంలో మొట్టమొదటిగా స్త్రీలందరినీ ఒక మాతలాగా చూసి స్త్రీలందరినీ గౌరవించి భారత్ మాతా అని మనం పేరు పెట్టుకొని భారత్ మాతాకి జై అని వెళ్తే దానికి ఒక గౌరవం ఉంది. భారతదేశాన్ని గౌరవించేది నువ్వు గౌరవిస్తావు, నేను గౌరవిస్తావు, ప్రతి ఒక్కరు గౌరవిస్తాడు. అది కాదు కదా. భారతదేశంలో ఉన్న ముఖ్యులు ఏంటంటే భారత స్త్రీలు భారత్ మాతా లాగా మనం గౌరవిస్తూ భారత
ఒక ముద్దు బిడ్డగా మనం స్త్రీలను గౌరవిస్తూ వాళ్ళని గౌరవించాలి. అది భారత్ మాత. అవును, స్త్రీలను అందరూ గౌరవిస్తాం. ఇప్పుడు మీ చెల్లి ఉంది, స్త్రీలను గౌరవించేది ఉంటే మీరు నైట్కి ఎంత పగులకి ఎంత కాదురా, రాత్రికి ఎంత పగులకి ఎంత నవ్వుతారా? అన్న వాళ్ళు ఎవరన్నారా మాట? నేను అది గోపి మాట్లాడిండు. అరే ఆ మాటలు గోపి అరే ఆ గోపి మాట్లాడిండు. గోపితో మాట్లాడదాను. గోపి నెంబర్ ఫోన్ చేస్తే నువ్వు మాట్లాడుతున్నావు మధ్యలో. ఎవరన్నారో చెప్పు. గోపి అన్నాడు రా నాయన, మీ గోపి అన్నాడు రా రికార్డింగ్ ఎప్పుడు ఎవరితోటి? నా దగ్గర చాలా యూట్యూబ్ లో పెట్టిన రికార్డింగ్ లో నా దగ్గరకి చాలా పంపించారు. అవి విన్న తర్వాత చాలా బాధపడే, మాకు బాధ అనిపించే మీ గోపికి ఈ రోజు మార్నింగ్ నుంచి ఫోన్ చేస్తా ఉంటే ఆయన లేకుండా నువ్వు లిఫ్ట్ చేస్తా ఉన్నావు. మరి అది ఏదో అర్థం కావట్లేదు. కాన్ఫరెన్స్ లో పెట్టి మాట్లాడుతా ఉన్నాడు, ఎవరెవరో మాట్లాడుతా ఉన్నాడు. నీ పేరేం పేరు? భరత్ సింహ. నా పేరు భరత్ సింహ. ఇది 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 ఫేక్ నేమ్. అసలు నేమ్ ఏంది నీది? భరత్. భరత్. నా పేరు భరత్. ఫేక్ నేమ్ వచ్చేసి సింహ. భరత్ సింహ, అంతేనా? ఫేక్ ఏముంది? ఇప్పుడు నాకు నచ్చింది నేను పెట్టుకుంటాను, నీకు నచ్చింది నువ్వు పెట్టుకో. సరే ఏదో కానీ ఇప్పుడు ఏంది గోపి మాట్లాడతాడన్నా లేదా? అక్కడికి వెళ్ళు, మనకి అమర ప్రసాద్ ఆఫీస్కి వెళ్ళు. అక్కడ క్లియర్గా ఎదురు కూర్చొని ఇద్దరు బీరు తాగుతూ, ఆయన బీరు తాగరగా నువ్వు బీరు తాగుతూ మాట్లాడుకో. అమర ప్రసాద్ నువ్వు ఇద్దరు కూర్చొని బీరేం తింటూ మాట్లాడుకోండి. బిర్యానీ తింటూ మాట్లాడుకోండి అంటున్నా. ఆఫీస్కి వెళ్ళు. గయ్యే నా గుద్దల మండే మాటలు మాట్లాడకరా. గుద్దల పెడతా. ఆరాముగా ఇద్దరు దోస్తులు కదా, ఇద్దరు కూర్చొని బిర్యానీ తింటూ మాట్లాడుకోని అంత తప్పేంటా? ఇందాకనే చెప్పిన కదా, ఒక పని చేసి టిఫిన్ చేస్తూ మాట్లాడుకోండి. ఈ గోపితో మాట్లాడాలి నేను. టిఫిన్ చేస్తూ మాట్లాడుకోరా బాబు. గోపితో ఒకసారి మాట్లాడి కదా. భరత్ నీకు ఇప్పుడు ఒక మాట చెప్తాను వినరే. చెప్పరా. నేను గోపికి ఒక మంచి సోదరుడిగా ఒక మంచి మాట చెప్దామని ఫోన్ చేసిన. నువ్వు ఆయనకి లేదు, నేను ఆయనతో మాట్లాడాలి. ఆయనతో ప్రేమగా ఒక మాట. భారతదేశంలో భారత్ మాతాకి జై అని భారత్ మాతాకి జై అన్నావు కదా. భారతదేశాన్ని భారత్ మాతాకి జై అంటే అర్థం ఏంటంటే భారతదేశాన్ని ఒక తల్లిలాగా చూడాలని. ఓకేనా? అవును. భారత్ మాత వర్ధిల్లాలని. వినరా నేను అంటాను, వినరా. భారత్ మాతాకి కాదురా, భారత్ మాతాకి జై రా. అరే భారత్ మాతాకి నేనే అంటున్నా, వినరా. భారత్ మాతాకి జై. ఒకసారి మాట్లాడిరావు అంతటి గోపితోటి మాట్లాడిరావు. వాడు నిండు నూరేళ్ళ రై. అరే నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని కోరుకుంటున్నారే. వాడి ఫోన్ ఇరా, అంతో మాట్లాడాలా నేను. మేము ఎలాగో ఉంటాం లేక దానికోసం టెన్షన్ పడదు. కానీ ఒక విషయం చెప్తాను, అమర ప్రసాద్ ఆఫీస్కి వెళ్ళిపో. డైరెక్ట్ జూబ్లీహిల్స్ కదా ఉండేది, దూరం కాదు. అరే అమర ప్రసాద్ ఇంటి పక్కనే ఉన్నారు ఇప్పుడు. నేను అవునా? మరి వెళ్ళు, ఆఫీస్కి వెళ్ళు. మరి అమర ప్రసాద్ వాళ్ళ ఇంటి పక్కనే ఉన్నా. అవునా? ఫోన్ చేసి అరే ఇప్పుడు లైన్ లో ఉండు. నేను ఒక పని చేయరా, నేను అమర ప్రసాద్ కి కాన్ఫరెన్స్ పెడతా. ఇప్పుడు గోపి లేకపోతే నీకు గుద్దబాలు దింగుతా. మరి అరే ఇదే బాగుందిరా. మీరు అనుకున్నాను. అప్పుడు నేను మర్యాదగా మాట్లాడుతున్నా. నన్ను అంటావేంట్రా బాబు? నువ్వు అడుగు, ఫోన్ చేసి అడుగు. ఉన్నారా ఏదో అడుగు. కాదురా, ఇప్పుడు నువ్వు ఆనే ఉన్నాడు అన్నావు కదా. అరే మాకు రాదారా పగల కొట్టడం? నీకే రారా? మా దోస్తురా అమర ప్రసాద్. అరే నా దోస్తురా అమర ప్రసాద్. మన భరత్ గా అమర ప్రసాద్ నా దోస్తురా. అమర ప్రసాద్ నా దోస్తురా. కలుపు కాన్ఫరెన్స్ కలుపు. అమర ప్రసాద్ నా దోస్తు. నెంబర్ కలుపు అబ్బా, ఇవన్నీ వద్దు. నెంబర్ కలుపు, మాట్లాడు. ఆయన దగ్గర ఉన్నాడా లేదా, వచ్చాడా లేదా అడుగు. వస్తాడో అన్నాడా? ఆఫీస్ దగ్గరికి వెళ్ళానా అని చెప్పేది అంటున్నాడు. ఆయన చూడ ఫస్ట్ ఫోన్ చేసి మాట్లాడబ్బాయి. వీళ్ళు బీకే అవతల పనికి 10 గంటలకు ఆఫీస్కి పోయారు. ఆఫీస్ ఉన్నది అక్కడ, ఒక ఆఫీస్. ఏం ఆఫీసు? ఆఫీస్ పేరేం చెప్పు నీకు. ఆ సికింద్రాబాద్ లో అమర ప్రసాద్ గారు ఆఫీస్ ఉంటుంది కదా. నువ్వు అమర ప్రసాద్ ఆఫీస్ కి ఫోన్ చేసి ఇంటి దగ్గర కావాలనుకుంటే ఆఫీస్ దగ్గరికి వెళ్తా అన్నారు. ఒకసారి ఫోన్ చేసి మాట్లాడు. ఆడ ఫోన్ ఉందా? గోపికి ఫోన్ ఉందా? ఒక నెంబర్ ఉంటుంది కదా. ఆయన నెంబర్ లేదనుకున్నా, ఫోన్ పట్టుకెళ్ళలేదు. ఇది అక్కడ ఫోనే లేనప్పుడు నీకెవడు చెప్పిండు ఆడున్నాడని? అరే బాబు నాకు చెప్పే ఇక్కడ నుంచి పొద్దున్న ఫోన్ చేసి నేను వెళ్తున్నాను, ఫోన్ మీ దగ్గర పెట్టుకోండి అని చెప్పేసి అని వెళ్ళారు. ఎవడైనా ఫోన్ అరే, అదేమన్నా ల్యాండ్ ఫోన్ అరా ఇంట్లో పెట్టిపోవడానికి? సెల్ ఫోన్ అంటే ఇది ఇంట్లో పెట్టలేదు, నాకు ఇచ్చారా అంటే. కాదురా, మా క్రైస్తవులు అందరితో మాట్లాడతాడు కదా.
మా క్రైస్తవులు అందరు ఆడోళ్ళు మొగోళ్ళు ఫోన్ చేసి మాట్లాడతాడు కదా. కాదురా, నీకైతే నువ్వు మాట్లాడతలేదురా. ప్రేమతం గడివి కదరా నువ్వు. ప్రేమతో అలా మాట్లాడకుండా ఉంటే ఎవరైనా ఇప్పుడు మాట్లాడతా, ప్రేమగానే మాట్లాడతా. మీ ఏసేమన్నారు, నిన్ను వాళ్ళని పొరుగు అని ప్రేమించు అన్నారు. నువ్వు ప్రేమించట్లేదు. మరి నేను ప్రేమిస్తాను. అరే భరత్, నేను ఆ టైప్ కాదు బాబు. నాకు ఐ లవ్ యూ చెప్పకు, సన్నాలంగా ఉంది. నువ్వు ఎవరికైనా చెప్పుకో, నేను ఆ టైప్ కాదు. మరి ప్రేమించడం అంటే ఈ ప్రేమలు ఐ లవ్ యూ ప్రేమలు కాదు బాబు. నాకు కావాల్సింది ప్రేమ అంటే దేవుడు ఎలాగైతే మనుషులు ప్రేమిస్తాడో ఆ రకంగా దేవుడు ప్రేమించాలి. దేవుడు ప్రేమించండి, నేను అట్లనే ప్రేమిస్తాను. రారా నువ్వు ఇప్పుడు దాకా నువ్వు తిట్టావు కదా నన్ను, అన్నాను మాట్లాడినావు కదా. అరే అనరాని మాట్లాడినానంటే అరే ఫస్ట్ నువ్వు స్టార్ట్ చేస్తే నేను ఇప్పుడు ప్రతి మనిషిలో కూడా మానవత్వం అనేది ఉంటుంది. ఆ మృగం ఉంటుంది. ఆ మృగం నీలో జాస్తిగా ఉంది, ఎక్కువగా ఉంది. అది ప్రాబ్లం. అది మీ గోపి దగ్గర ఎక్కువ కనిపించి బాధపడి మా దగ్గర ఉన్నా పట్టించుకోర్రా. ఎందుకంటే మాకు ధర్మం కోసం ఏదైనా దేనికైనా వెళ్తా, ముందుకు వెళ్తాం. మీది మతం రా, మాది మార్గం రా. ఒక విషయం, మార్గం కాదురా మతం అని ఎన్నిసార్లు చూపించాను నీకు? మతం అని ఎన్నిసార్లు చూపించాలి చెప్పు నీకు? మార్గం ఎన్నిసార్లు చూపించాలరా నీకు? అరే బాబు, నువ్వు మతం కాదు మార్గం అన్నావు. నీ మార్గం అంటే సరే, అది కూడా నేను ఒప్పుకుంటున్నాను. మతం అని ఉందా లేదా బైబిల్లో? చూపిరా ఎక్కడో. ఎన్ని చోట కావాలని చోట చూపిస్తాను. అరే చెప్తారబ్బా. ఇప్పుడు ఒక్కసారి చూపి. సరే ఒక్క నిమిషం ఉండేది. లైన్ ఉంటా, మరి పారిపోదావా? అరే ఈ పారిపోయే రకం కాదురా, గుత్త పగలు దింగే రకం రా నేను. నువ్వు అట్లా మాట్లాడకరా రే భరత్గా. మంచిగా మాట్లాడేటప్పుడు చూపి, నాకు ఏడ చూపి. ఉండరా, నేను చూపిస్తాను. ఉండు, లైన్ లో ఉండు. కాదు, నేను 4-5 సార్లు చూపిస్తాను. 4-5 సార్లు చూపిరా. ఓకే రైట్. అలాగన్నా బాగుంది అబ్బాయి. నేను లైన్ లో ఆదల రవి అంటే ఏమో మంచోడే, నేను ఏమనుకున్నా కానీ. బావని పిలువు. బావనైతే నేను నీకు బావనైతే బావని పిలువురా. మీ అక్క నాకు ఇచ్చావా, మీ చెల్లి ఇచ్చావా? నాకు మీ అక్కని మీ చెల్లి ఇద్దరిని చేసుకున్నా నేను. మళ్ళీ ఒకసారి మళ్ళా చేసుకోను కానీ మరి మాట్లాడద్దు సిల్లిగా. కానీ చూపిస్తానో చూపి. అరే లంజోడ కంటే గుత్త తిరగాలి దెంగుతారా రే. నాకు మంచి మాటలు ఎక్కువ వచ్చురా. లంజోడ కంటే గుత్త ఉండు. మీ అరే ప్రపంచం మొత్తం ఎవరిని తీసుకొచ్చిన నా ఆపులు కూడా వీకలేరు కానీ కానీరా. చూపిస్తారని ఉండవా ఊరికే గోళ చూపించదా కాకవా? ఆ 23 మొత్తం 23:15 చదువమ్మా సారి. అరే బైబిల్ నీ దగ్గర ఉంది, నువ్వు చదువురా. అయ్యా వేషధారులైన శత్రులారా, ఒకటి మీ మతంలో కలుపుకున్న ఒక భూమి ఆకాశాన్ని తిరిగి చుట్టి వచ్చేదారు. వాడు మీ మతంలో కలిసినప్పుడు 2 ఇంతలు నరకపాతులు చెయ్యుదురు వాడిని. మరి దీని మతం కాదా? నీ చదువుని కరే ఏ స్కూల్ రా మీది? నీదే స్కూల్ రా. ఏరా మతం అన్నావు, మతం చూపించమన్నావు. మతం అనే పదం మతం అంటే రే పిచ్చకుంట్ల పేర్లు పెట్టుకొని మతాలు, ఎలక మతం, పిల్లి మతం, కప్ప మతం, గోమాత మతం, బర్రె మతం, వీటి గురించి మాట్లాడండి రా. వద్దులే కానీ రే నీకు చదువు రాదని నాకు అర్థం కానీ రే భరతగా. ఇప్పుడు అరే గోపి ఆడున్నాడు. అమర ప్రసాద్ ఆఫీస్ దగ్గరికి వెళ్తా అన్నాడు. ఫోన్ చేసుకుని తెలుసు ఆఫీస్కి వెళ్ళి. అమర ప్రసాద్ ఫోన్ చేస్తాను. ఆఫీసులో మాకు పాంప్లెంట్ కొడటానికి, జనాలను ఎవరిని చేయడానికి, జనాల చైతన్యం రప్పించడానికి. చైతన్య అరే వాళ్ళేమో సనాతన ధర్మంలో ఉన్నారు, నువ్వేమో నాస్తికుడు అంటున్నావు. నువ్వు వాళ్ళ మొట్టకి ఎందుకుంటాను వాడా? భరత్ నేనేమన్నాను గాని, నీకు ఒక తల్లి ఉంది కదా, తల్లి ఉందా? నీ తల్లి కూడా అరే అమ్మ ఉంది కదా. వినరా నాన్న, అరే భరత్ నాన్నయ్య ఇప్పుడు అరే ఎవరు నాన్న భరత్గా అరే చెప్పరా. ఇప్పుడు మన అమ్మగారు ఉన్నారు కదా, అక్కయ్య ఉంది కదా, మన చెల్లి ఉంది కదా. పెళ్ళైందా నీకు? పెళ్ళైందా? నాకు ఇంకా కాలేదు. పెళ్లి కాలేదు.
సరే, అమ్ముంది, అదే నాన్న అనేదేనా ఇప్పుడు భర్త. నేను అనేది ఏంటంటే అమ్ముంది, అక్కుంది, చెల్లుంది, పిన్ని, మేనత్తలు వీళ్ళందరూ ఉంటారు కదా. బంధువుతో అందరూ ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు కదరా. ఉంటారు, అందరు ఉంటారు బంధువులు అంటే. నీలాంటోడు నాలాంటోడికి తిక్క దెంగిచ్చినప్పుడు వాటి గుత్త తిరగలు తీసి దెంగుతా లంచోడక. నీ అమ్మ పుక్కల మొడ్డ ఫోన్ పెట్టి లాంచా కొడక.